ఆచార్య చాణక్యుడు సమస్త మానవాళికి తన గ్రంథాల ద్వారా మానవాడి జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలను అందించాడు. విష్ణు శర్మ పేరుతో పంచతంత్రము, కౌటిల్యుని పేరుతో అర్థశాస్త్రము, చాణక్యుని పేరుతో చాణక్య నీతిని రచించాడు. చాణక్య నీతిలోని సూత్రాలను పాటిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని చిన్నతనం నుంచే చదవడం వలన మంచి రాజనీతిజ్ఞులుగా, తెలివైన వారుగా, విలువలతో కూడిన విద్యను అభ్యసించిన వారు అవుతారు. చాణక్యుడు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉందని అనేది తన నీతి బోధనల ద్వారా భావితరాలకు అందజేశాడు. నేటికి ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. చాణక్య నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని పేర్కొన్నాడు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా అవసరం అని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది. అయితే కొందరి వ్యక్తులకు మాత్రం ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది భోజనానికి పిలిచినా సరే వెళ్ళవద్దు. సర్వసాధారణంగా ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే వెళ్తాం. అయితే కొందరి ఇళ్లలో భోజనం చేయడం అంత మంచిది కాదు. ఎవరి దగ్గర అయినా డబ్బులను అప్పుగా తీసుకుంటే వారు భోజనానికి పిలిచినా సరే వెళ్ళవద్దు. ఎందుకంటే వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కనుక పిలిచిన వెంటనే భోజనానికి వెళ్తే వారు మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అప్పుగా తీసుకున్న డబ్బులను సమయానికి తిరిగి ఇవ్వలేకపోయి ఉంటే మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా ఉంటుంది. కనుక అప్పు తీసుకున్న వారి ఇంటికి ఆహ్వానం ఉన్నా భోజనానికి వెళ్ళవద్దు. కొంతమంది కావాలని తప్పులు చేస్తూ ఉంటారు. నేర చరిత్ర కూడా కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులున్న వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం అంటే వీరితో సమానంగా మిమ్మల్ని చూస్తారు. వారితో స్నేహం ఉందని భావించి మీరు కూడా నేరస్తులు అన్నట్లు భావిస్తారు. కనుక ఇటువంటి వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్లడం వలన సమాజంలో చిన్న చూపు చూస్తారు. సాధారణంగా డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి. డబ్బులంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే కొంతమందికి డబ్బంటే అత్యాశ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బుపై అత్యాశ ఉన్న వ్యక్తులు ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళవద్దు. భోజనానికి వచ్చిన వారి నుంచి ఏదోకటి ఆశించే గుణం వీరి సొంతం. అంతేకాదు డబ్బుపై ఆశతో ఉన్నవారు పైకి మర్యాదగా ప్రవర్తించినా లోపల మాత్రం వేరే ఆలోచనలతో భోజనం పెడతారు. కనుక ఇటువంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు. కొందరు మాట అదుపు ఉండదు. నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరులను బాధపెడతారు. ఇలా మాటలతో బాధపెట్టే వారింటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఓవైపు భోజనం పెట్టి మరోవైపు మనసు బాధపడేటట్లు అవమానకరమైన రీతిలో మాట్లాడి ఎదుటివారిని బాధపెడుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. దైవభక్తి లేని వారు, దైవ దూషణ చేసే వారి ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఆశించి మాత్రమే భోజనానికి పిలుస్తారు. వీరి ఆహ్వానంలో ధర్మం ఉండదు. వెళ్ళిన తర్వాత మర్యాద పాటించరు. అందువల్ల ఇలాంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెబుతోంది చాణక్య నీతి.